లల్లూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ ఇద్దరు ఎవరు గొప్ప? ఇప్పుడు నితీష్ కుమార్ 10 సార్లు ముఖ్యమంత్రి అయినాడు, ఫైనల్గా రాజ్యసభ మెంబర్ అయ్యారు. 10 ఏళ్ల క్రితమే లల్లూ ప్రసాద్ మీద గడ్డి కుంభకోణం వచ్చి చివరికి ఆరోగ్యం బాగలేక ఇంట్లో బెడ్కు పరిమితమైన పరిస్థితి వచ్చింది. ఈ లెక్క తీస్తే నితీష్ కుమార్ సక్సెస్ఫుల్, గొప్పవాడు. కానీ అంతకంటే పెద్ద విషయం మనం చూడాలి. నితీష్ కుమార్ ఎన్నిసార్లు తన యొక్క లాయల్టీని మార్చుకున్నాడు, సైద్ధాంతిక లాయల్టీ మార్చుకున్నాడు. లల్లూ ప్రసాద్ మార్చుకోలే. లల్లూ ప్రసాద్ గడ్డి కుంభకోణం, కుంభకోణము, అవినీతి ఒప్పుకున్నా. కానీ మన దేశంలో అవినీతి పరులందరూ శిక్షించబడుతున్నారా? ఈరోజు అధికారంలో ఉన్న పార్టీలకు సంబంధించిన ఎంతమంది మీద అవినీతి ఆరోపణలు లేవు? అపోజిషన్లో ఉంటే ఇన్కమ్ ట్యాక్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ వాళ్ళ మీద దాడి చేస్తా అవినీతి అనే పేరుతో. ఈ పెద్ద మనుషులు అధికార పార్టీలకు దూరగానే విచారణ జరగదు. దీన్ని చూసినప్పుడు లల్లూ ప్రసాద్ ఒక్కడే అవినీతి చేశాడు ఎట్లా అంటాం? అవినీతిని మనం సమర్థించకూడదు. అవినీతి పరులు, దుర్మార్గులు, ద్రోహులు, క్రూరులు, క్రిమినల్స్ ఈరోజు ఎంతమంది అధికారంలో లేరని వాళ్ళందరినీ పట్టుకొని జైల్లో పెడితే పార్లమెంటు దాదాపు సగం ఖాళీ అవుతుంది, అసెంబ్లీలు సగం ఖాళీ అవుతాయి. ఖాళీ అయితే మేలంటే చేయండి ఆ పని. లల్లూ ప్రసాద్ లాగా అందరిని వేయండి లోపల. నేను అప్రిషియేట్ చేస్తా. ఈరోజు పరిపాలనలో ఉండి అధికారం చెలాయించడంలో ఎంతమంది ద్రోహులు ఉన్నారు, ఎంతమంది క్రిమినల్స్ ఉన్నారు మీరు చూడకుండా లల్లూ ప్రసాద్ ఫెయిల్యూరు, నితీష్ సక్సెస్ఫుల్ అని అంటే దెర్ ఇస్ నో మీనింగ్ ఇన్ దట్. ఎందుకంటే 2024 ఎన్నికల్లో ఎలాంటి అరాచకాలు జరిగినాయి, సాక్షాత్ ఎన్నికల కమిషన్ నాయకత్వాన్నే ఎన్ని అవకతవకలు జరిగినాయో అన్నీ బయట మాట్లాడుకుంటున్నారు జనం. వాటి ఏటి మీద నోరిప్పటంలో ఎన్నికల కమిషన్ ఎందుకు జరిగిందని అడిగితే మాట్లాడడంలా. ఒకే అడ్రస్లు 100 ఓట్లు ఎందుకున్నాయంటే మాట్లాడడంలా. ఓటర్ల లిస్టులో తండ్రి పేరు బదులు, భర్త పేరు బదులు ఏబిసిడీలు ఎందుకున్నాయో చెప్పమంటే చెప్పటంలా. ఆ పేరు దగ్గర ఏబిసిడీలు కాకుండా ఎన్నికల కమిషనే భర్త, ఎన్నికల కమిషనే తండ్రిని రాసినటువంటి ఓట్లు కూడా ఉన్నాయి. ఎందుకంటే జరుగుతూ ఉందని చెప్పటంలా. 2024 ఎన్నికల్లో కనీసం 79 సీట్లు అటు నుంచి ఇటు తారుమారు నుంచి లెక్కలు అసోసియేషన్ ఆఫ్ డెమోక్రాటిక్ రైట్స్, ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థలు బయటపెట్టినాయి. వీటి మీద జవాబు చెప్తారు ఎవరన్నా? ఒకవేళ అదే కానీ జరగకుండా ఉంటే ఈరోజు అధికారులు ఉన్న వాళ్ళు అపోజిషన్లో అధికారులు ఉండాల్సి వచ్చి ఉండేది కదా. ఇలాంటి వాదనలకు జవాబు ఏంది? ఈ సెనేరియోలో చూసినప్పుడు ఎవరికైతే శిక్ష పడుతుందో ఇతను అవినీతి పరుడని, అతను అవినీతి చేసి ఉండొచ్చు, శిక్ష పడటం న్యాయం కావచ్చు, ఒక్కోసారి అన్యాయంగా కూడా శిక్ష పడవచ్చు. కానీ శిక్ష పడకుండా ఉన్న వాళ్ళందరూ నీతిమంతులు అని చెప్పడానికి ఈ దేశంలో అవకాశమే లేదు. శిక్ష పడిన అవినీతి పరుల కంటే శిక్ష పడకుండా తప్పించుకుంటున్న అవినీతి పరులు గణనీయమైన సంఖ్య ఈ దేశంలో ఉన్నది.